మార్నింగ్ టైమ్ స్టోరీస్. బద్ధకపు భర్త, అనుమానపు అత్త. సితార ఉదయాన్నే నిద్రలేచి తన పని తాను చేసుకొని బావి దగ్గరికి నీళ్లకి వెళ్తుంది. అక్కడ కొందరు మగవాళ్లు ఆమెని చూసి, డాన్స్ ఎరగదీస్తుంది. డాన్స్ బండి మీద ఈ పాప. ఓయ్, మా ముందు కూడా డాన్స్ వేయి, మేము కూడా డబ్బులిస్తాం. ఆ మాటలకి సితార కోపంగా, వెళ్ళి మీ పెళ్ళాలని అడగండి, వాళ్ళు వేస్తారు. ఆ మాటకి మగవాళ్లు కోపంగా, ఏంటి, రికార్డ్ డాన్స్ వేసుకునే నీకే ఇంత పొగరా? పొగరు చూపిస్తున్నావా ఏంటి అని నోటికొచ్చినట్టు మాట్లాడడం మొదలు పెడతారు. సితార కోపంగా, నేను తప్పుడు పనిచేసి డబ్బు సంపాదించడం లేదు, నాకు వచ్చిన కళతో డబ్బు సంపాదిస్తున్నాను అని బుద్ధి వచ్చేలాగా మాట్లాడి ఇంటికి బయలుదేరుతుంది. తన ఇంటి దగ్గర ఏడుస్తూ ఉండగా తన భర్త మంచం మీద పడుకొని, ఏంటి సీతారా ఏడుస్తున్నావు? ఏమైంది? నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నాకు ఈ బాధలు తప్పడం లేదు కదా. నువ్వు బద్ధకంతో ఇంట్లోనే ఉంటే నాకు ఇల్లు గడవడం కోసం నేను రికార్డు డాన్సులు చేసుకొని డబ్బు తీసుకురావాల్సి వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను చాలా అవమానంగా చూస్తున్నారు, అవమానంగా నాతో మాట్లాడుతున్నారు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ బామ్మ అతని దగ్గరికి వెళ్లి, ముద్రష్టపోడా, ఆడదాని సంపాదన మీద బ్రతుకుతున్నావు, సిగ్గు లేదంట్రా? అసలు లేదే బామ్మ, అయినా నన్ననే బదులు నువ్వు కూడా ఒకసారి చూసుకో, నువ్వు కూడా నా పెళ్ళాం సంపాదన మీద బ్రతుకుతున్నావు అని హాస్యంగా నవ్వుతాడు. ఆ మాటలకు సితారా, నవ్వులాటగా ఉందా మీకు? బయట 10 మంది మగాళ్ళు నా శరీరాన్ని చూసి, నా బతుకుని చూసి అసహ్యంగా మాట్లాడుతుంటే, ఆ మాటలు తట్టుకోలేక చస్తూ బతుకుతుంటే నీకు హాస్యంగా ఉందా? ఆడదాని సంపాదన తింటూ ఇంట్లో పడుకోవడానికి నీకు పౌరుషం అడ్డు రావడం లేదా? మగాడివని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా? నీకు భోజనం పెట్టేది ఆ బామ్మ కాదు, బయట నా రికార్డు డాన్సులు చూసి చప్పట్లు కొట్టేవాళ్లు విసిరే చిల్లర డబ్బులు. ఆ డబ్బులతోనే నీ కడుపు నిండుతుంది, నీ బద్ధకం సాగుతుంది. ఛీ, నా కర్మకాలి నిన్ను చేసుకున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. సితార ఆవేదన చూసి బామ్మకు కడుపు తరుక్కుపోతుంది. ఆమె దగ్గరికి వెళ్లి, ఊరుకో తల్లి, ఊరుకో, వాడికి సిగ్గు ఎగ్గు ఎప్పుడో చచ్చిపోయాయి, వాడినని ప్రయోజనం లేదు, నువ్వు బంగారం లాంటి దానివి, ఆ దేవుడు నీకిచ్చిన కళని నమ్ముకొని బతుకుతున్నావు. బయట వాళ్ళు ఎన్నైనా అంటారు, కానీ నువ్వు చేస్తున్నది నీ కుటుంబం కోసం, మన ఆకలి కోసం. తప్పు చేయనంత వరకు తలదించుకోవాల్సిన పని లేదు సితారా, నీ కష్టమే నీకు రక్ష, కన్నీళ్లు తుడుచుకో అని సితారాను సముదాయిస్తుంది. ఆ రాత్రి సితార రికార్డు డాన్సుకు వెళ్లిపోతుంది. శ్రీను మాత్రం ఏమీ పట్టనట్టు గుర్రు పెట్టి నిద్రపోతాడు. ఆమె వేకువజామున 3 గంటలకి ఇంటికి తిరిగి వచ్చి అప్పుడే విశ్రాంతి తీసుకుంటుంది. కొంత సమయానికి తెల్లవారింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆటోలో సామాన్లతో సితార అత్తామామలు దిగుతారు. అలా ఇంట్లోకి వెళ్ళగానే సితార గురించి బామ్మని అడుగుతుంది. సితార రాత్రి ఆలస్యంగా రావడం వల్ల ఇంకా నిద్రలేవలేదు, పాపం పడుకోనివ్వు, చాలా అలసిపోయింది అని అంటుంది. దాన్ని విన్న ఆమె శకుంతల గట్టిగా అరుస్తూ, ఏవండి, చూసారా మీ కోడలి నిర్వాకం? పొద్దెక్కినా ఇంకా నిద్రలేవలేదు. అదేదో అంటారు కదా, మొగుడు బద్ధకం అయితే పెళ్ళాం పండగ చేసుకుంటుందంట, ఈ ఇంట్లో జరుగుతుంది అదే. ఆ అరుపులకు సితార ఉలిక్కిపడి లేచి బయటకొస్తుంది. అత్తయ్య, ఎప్పుడొచ్చారు? రాత్రి ప్రోగ్రాం ఉంటే రావడం లేట్ అయింది, అందుకే ఇంకా పడుకున్నాను, క్షమించండి అత్తయ్య. శకుంతల వెటకారంగా కోపంగా, ఆపబే ఆపు, ప్రోగ్రాం అంట ప్రోగ్రాం, అసలు రాత్రిపూట ఆడదానికి బయటేం పని? ఊరంతా కోడై కూస్తుంది, మీ కోడలు రికార్డు డాన్సులు వేస్తుంది, రాత్రుళ్ళు ఎప్పుడో వస్తుంది అని. మా పరువేం కావాలి? మా వంశం పరువు బజారులో డాన్సులు వేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అత్తయ్య, మీ అబ్బాయి పనికి వెళ్ళడు, ఇల్లు గడవాలంటే నేను ఏదో ఒక పని చేయాలి కదా, నాకు వచ్చిన విద్య ఇది, అందుకే ఇది చేస్తున్నాను తప్ప తప్పు పని చేయడం లేదు. నేను చదువుకుంటే ఏదైనా ఉద్యోగం చేసేదాన్ని, లేదా ఇది పెద్ద ఊరైతే జమీందారులలో పాచి పనన్నా చేసేదాన్ని. ఇక్కడ అలాంటి అవకాశాలు ఏమీ లేవు, ఇంకేం చేయాలి చెప్పండి? శకుంతల అనుమానంగా చూస్తూ, కథలు చెప్పకు, రాత్రుళ్ళు బయట తిరిగే ఆడదాని నడక మీద నమ్మకం ఎవరికుంటుంది? ఆ డాన్సులు చూసే మగాళ్ళు ఎవరనుకున్నావు? తాగుబోతులు, పోకిరోళ్ళు, వాళ్ళ మధ్యలో రాత్రంతా ఉండి పొద్దున్నే ఇంటికొస్తున్నావంటే అక్కడ డాన్స్ మాత్రమే జరుగుతుందో
ఇంకేం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఆ మాట వినగానే సితార గుండె ఆగిపోయినంత పనవుతుంది. రాఘవయ్య తలదించుకుంటాడు. కాని భార్యను బామ్మ ఏదో అనబోతుంటే శకుంతల వారిస్తుంది. నేననేది నిజమే కదా. మొగుడు ఇంట్లో ఉంటే పెళ్ళాం రాత్రుళ్ళు బయట తిరగడం ఏ సాంప్రదాయం? అసలు నువ్వు సంపాదించే ఆ డబ్బులు డాన్స్ వల్ల వస్తున్నాయా లేక ఇంకేదైనా? ఆ మాట పూర్తి కాకముందే సితార కోపం కట్టలు తెంచుకుంటుంది. నోరు అదుపులో పెట్టుకోండి అత్తయ్య. నా శీలం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. రాత్రుళ్ళు నేను బయట తిరుగుతుంది సరదాల కోసం కాదు, ఈ ఇంటి ఆకలి తీర్చడం కోసం. నా నడక మీద, నా పవిత్రత మీద మీకు అంత అనుమానంగా ఉంటే ముందు మీ కొడుకును అడగండి, నీ పెళ్ళాం రాత్రిపూట ఎందుకు బయట తిరగాల్సి వస్తుందిరా అని. ఏమే, నన్నే ఎదురు ప్రశ్నిస్తున్నావా? అవును, ప్రశ్నిస్తున్నాను. మీ అబ్బాయిని బంగారు పళ్ళెంలో పెట్టుంచారు కదా, మరి పెళ్ళెందుకు చేశారు? ఒక ఆడదాని జీవితాన్ని బలి చేయడానికి చేశారా? నా కొడుకు మగాడు, ఇంటి బాధ్యత మోస్తాడు అని ఒక్కరోజైనా అనిపించుకున్నాడా? ఆయన పగలు ఇంట్లో పడుకుని కుంభకర్ణుడిలా తింటుంటే నేను రాత్రుళ్ళు నిద్ర మానేసి కాళ్లకు గజ్జెలు కట్టుకుని 10 మంది ముందు ఆడుతుంటే అది చూసి మీకు అసహ్యం వేస్తుందా అని ప్రశ్నిస్తుంది. ఇంతలో బామ్మ, అమ్మా సితారా, వదిలేయ్, వాళ్ళు ఇక్కడికి చుట్టం చూపుగా వచ్చి నెల రోజులు ఉండి వెళ్లడం మాత్రమే తెలుసు, అంతకంటే ఏం తెలుసు అని అంటుంది. ముసలది బాగానే వెనకేసుకొని వస్తుంది. మనవరాలి సంపాదన మీద బాగానే ఆసున్నట్టుంది. ఆ మాటలకి సితార మరింత కోపంగా, ఆమెకు నా సంపాదన మీద ఆశ ఉందో లేదో నాకైతే తెలీదు, కానీ నా సంపాదనలో ఏదో తప్పుందన్నారే, మరి అదే డబ్బులతో కొన్న బియ్యం తింటున్నప్పుడు, అదే డబ్బులతో మీ కొడుకు జల్సాలు చేస్తున్నప్పుడు ఈ నీతులు ఎక్కడికి పోయాయత్తయ్యా? నా కష్టం పవిత్రమా అపవిత్రమా అని అడిగే ముందు ఇంట్లో మగాడుండి కూడా ఆడదాని సంపాదన మీద బతుకుతున్న ఈ బతుకులు ఎంత హీనమో ఆలోచించండి. ఆ మాటలకు రాఘవయ్య తలదించుకున్నాడు. అప్పుడే శ్రీను అక్కడికొస్తాడు. శ్రీను ఏం మాట్లాడలేక బిత్తర చూపులు చూస్తున్నాడు. అదిగో వచ్చాడు కదా బుద్ధ విగ్రహం, ఆయన అడగండి. నేను గజ్జె కట్టింది నా సరదా కోసం కాదు, నా కడుపు మంట చల్లార్చుకోవడానికి. నేను చేసేది కళ. దాన్ని చూసే వాళ్ళు కళ్ళల్లో కామం ఉంటే అది వాళ్ళ తప్పు, నా తప్పు కాదు. ఇంకొకసారి నా శీలం గురించి మాట్లాడితే ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను, గుర్తుపెట్టుకోండి అని ఆవేశంగా తన గదిలోకి వెళ్లి తలుపు గట్టిగా వేస్తుంది. ఒరే శ్రీను, ఇదంతా నీ వల్లే కదరా. మగ పుట్టుక పుట్టిన తర్వాత ఆడదాన్ని కన్నీళ్లు పెట్టుకోకుండా చూసుకోవాలి. నువ్వు కష్టపడి కుటుంబాన్ని పోషించాలి, అంతేకాని ఇలా బజార్పాలు చేయకూడదు అని బాధగా అక్కడి నుంచి సితార దగ్గరకు వెళ్లి, సీతారా, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసమ్మా. ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావో కూడా నాకు తెలుసు. నేనేం చేయలేని అవటివాడిలాగా ఉండిపోయాను. ఏదో 4 రోజులు ప్రశాంతంగా ఉందామని వచ్చాను, కానీ ఇక్కడ ప్రశాంతత ఉండదని నాకు అర్థమైంది. ఇదిగో ఈ డబ్బు తీసుకో అమ్మా, నేను వెళ్తున్నానమ్మా. మీ అత్తని భర్తని మార్చుకునే బాధ్యత నీ చేతికి అప్పచెప్తున్నాను. అందుకు సితార వద్దు అని సమాధానం చెప్తుంది. కాని అతను బలవంతంగా డబ్బులు చేతిలో పెట్టి అని బాధపడుకుంటూ బయటకొచ్చేస్తాడు. ఇక రాఘవయ్య శకుంతలతో, లోపం ఎవరిదో తెలిసి కూడా మరొకరిని వేలెత్తి చూపించడం సరైన పద్ధతి కాదు శకుంతల. ఇప్పటికైనా నీ కొడుకుకి బుద్ధి చెప్పుకో. నేను ఊరికి తిరిగి వెళ్తున్నాను. నీకిష్టమున్నన్ని రోజులు ఇక్కడుండు, ఆ తర్వాతైనా వస్తావో రావో నీ ఇష్టం అని అక్కడ్నుంచి వెళ్లిపోతాడు రాఘవయ్య. బామ్మ ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంది. అమ్మా, జరిగిన దాని గురించి వదిలే. నీ చేతి వంట తిని చాలా రోజులవుతుంది. ఏదైనా వంట చేయమ్మా. ఆమె తప్పకుండా చేస్తాన్రా అని అంటుంది. ఇంతలో బామ్మ లోపల నుంచి, సరుకులన్నీ సొంతగా తెచ్చుకొని చేసుకుంటే మంచిదనుకుంటా, లేదంటే ఇప్పుడు దాకా గొడవ పడిన దానికి అర్థం లేకుండా పోతుంది. ఈ మాట కొంతమందికి బాగా అర్థమవుతుందనుకుంటా అని పెద్దగా అరిచి చెప్తుంది. ఆ మాటలు విన్న శకుంతల, మాకు ఎవరి సొమ్ము అవసరం లేదు, మేం తెచ్చుకుంటాం అని శ్రీనికి డబ్బులిచ్చి, ఒరేయ్ కొట్టి దగ్గరికి వెళ్లి సరుకులు తీసుకొనిరా. అమ్మా, సరుకుల కోసం అంత దూరం నేను వెళ్ళలేను. నువ్వే వెళ్ళిరా, నాకసలే ఒళ్ళు నొప్పులుగా ఉంది. ఆమె సరేలే అంటూ అక్కడ్నుంచి మార్కెట్కి వెళ్తుంది. అక్కడ షాప్ దగ్గర, ఏంటమ్మా శకుంతల గారు, బాగున్నారా? చాలా రోజుల తర్వాత వచ్చారు. నేను బాగానే ఉన్నానులే, నాకు అన్నీ కూడా అరకిలో ఇవ్వు. ఇస్తాలే కాని మీ అబ్బాయి శ్రీనికి మీరేమన్నా కొంచెం బుద్ధి చెప్పొచ్చు కదా, ఏదన్నా పని చేయమని. నాకు తెలిసివాడు ఈ టైంలో లేచి ఉంటాడో లేదో. పాపం మీ కోడలు సితారానే ఆ ఇంటిని మీ వాణ్ణి మోస్తుంది.
ఆ మాట వినగానే శకుంతలకు మండిపోతుంది. నోరు అదుపులో పెట్టుకో, నా కొడుకు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. వాడు ఎంఏ చదివిన చదువరి. వాడి తెలివితేటలకు పట్నంలో ఆఫీసర్ ఉద్యోగం రావాలి. కానీ గ్రహచారం బాగోక ఈ దిక్కుమాలిన పల్లెటూరు దాన్ని పెళ్లి చేసుకొని ఇక్కడే ఇరుక్కుపోయాడు. వాడి రాత బాగోక ఇంట్లో ఉంటున్నాడు తప్ప వాడు తలుచుకుంటే ఈ ఊరినే కొనేస్తాడు. నా కొడుకు బంగారం అని ఆ షాపు వాడి నోరు మూయించి సరుకులు తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది. శకుంతల ఇంటికొచ్చి వంట చేస్తుంది. వేడి వేడి అన్నం కూర వండగానే శ్రీను వాసన చూసి వంటగదిలోకి వస్తాడు. అబ్బా, అమ్మ చేతి వంట వాసన అదిరిపోతుంది. ఆకలి దంచేస్తుంది. త్వరగా పెట్టు అని అంటాడు. శకుంతల కొడుకు మీద ప్రేమతో వడ్డం చేస్తుంది. శ్రీను రాక్షసుడిలా కంచెం మొత్తం ఖాళీ చేస్తాడు. అమ్మయ్యా, కడుపు నిండింది. ఇక కాసేపు నడుము వాల్చాలి. ఆకలి తీరాక నిద్రపోతే మనిషికి ఆరోగ్యమూ ఉండదు అని వెళ్లి మంచం మీద పడుకొని గుర్రు పెట్టడం మొదలు పెడతాడు. శకుంతల కూడా తిని గిన్నెలు కడకడానికని వాటిని తీసుకెళ్లి పెరట్లో పెట్టి ఆమె తీరిగ్గా పెరట్లో తిరుగుతూ ఉంటుంది. ఇక సితార వాటిని శుభ్రం చేస్తూ ఉంటుంది. అప్పుడే సితార స్నేహితురాలు ఆరావళి అక్కడికొస్తుంది. పెరట్లో అంట్లు తోముతున్న సితార దగ్గరకు వెళ్లి, సితారా సితారా, ఒక మంచి శుభవార్త. పక్క ఊరిలో జాతర జరుగుతుంది. ఈ రోజు రాత్రి అక్కడ పెద్ద డాన్స్ ప్రోగ్రాం ఉంది. మనిద్దరినీ రమ్మని పిలిచారు. డబ్బులు కూడా ఎక్కువే ఇస్తారంట. ఈ ఒక్క ప్రోగ్రాం చేస్తే నెల రోజుల ఖర్చులకు డబ్బులొచ్చేస్తాయి. ఆ మాటలు పెరట్లో ఉన్న శకుంతల చెవిలో పడతాయి. వెంటనే అక్కడికొచ్చి ఇద్దరినీ చూసి అసహ్యంగా మొహం పెడుతుంది. ఓహో, దొందే అన్నట్టు నువ్వు కూడా తయారయ్యావా? అసలే నా కోడలు గజ్జ కట్టి పరువు తీస్తుంటే దానికి తోడు నువ్వు కూడా వచ్చావా? సిగ్గులేని జన్మలు. డబ్బు కోసం అర్ధరాత్రులు మగాళ్ళ ముందు ఆడి పాడడానికి మీకు మనసెలా వస్తుందే? పద్ధతి గల ఇళ్లలో ఆడపిల్లలు చేసే పనులేనా ఇవి? సితారకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ ఆరావళి మాత్రం చాలా కోపంగా, చూడమ్మా, మాటలు జాగ్రత్తగా రానివ్వు. నేను సితారను కాదు, నీ కోడల్ని అంతకంటే కాదు. నీకు భయపడి తలదించుకుని ఊరుకోవడానికి. నా పేరు ఆరావళి. మా గురించి తక్కువ చేసి మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏమే, నాకే ఎదురు చెప్తావా? మీ బతుకుల గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. ఊరంతా మా కష్టాన్ని చూసి మెచ్చుకుంటున్నారు. నీలాంటి వాళ్లే కుళ్ళుకుంటున్నారు. అయినా మేమేదో సరదాగి గజ్జి కట్టలేదు. నీ కొడుకు లాంటి చేతకాని వాళ్ళు ఇంట్లో పడుకుని తింటుంటే వాళ్ళ కడుపు నింపడానికే మేము గజ్జ కట్టాం. నీ కొడుకు చదువుకున్నాడు కదా, మరి వాడి పెళ్ళాం సంపాదన మీద ఎందుకు బతుకుతున్నాడు? ఎందుకు ఇంట్లోనే ఉంటున్నాడు? ఎలా 3 పూటలా తింటున్నాడు? మేము ఆడితేనే కదా మీ ఇంట్లో పొయ్యి వెలుగుతుంది. ఆ అన్నం తిని మా వృత్తిని అవమానిస్తావా? శకుంతల ఆ మాటలకు ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఇంకొకసారి మా డాన్స్ గురించి గాని మా పద్ధతుల గురించి గాని నోరు జారితే ఊరుకోను. ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకుంటే కుటుంబం గడవదు అని ఆరావళి శకుంతలకు గట్టిగా బుద్ధి చెప్పి సితారకి ప్రోగ్రాం గురించి వివరాలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. శకుంతల అవమానంతో రగిలిపోతూ అక్కడ నిలబడిపోతుంది. ఇందులో సింగయ్య అక్కడికొస్తాడు. అతను ఎవరో కాదు, ఆరావళి తండ్రి. తండ్రిని చూసి ఆరావళి చాలా సంతోషపడుతుంది. అసలు ఎన్ని రోజులు అతన్ని ఎక్కడికి వెళ్ళాడు? ఆరావళి తల్లెక్కడా? అతని రాకతో మళ్ళీ ఎలాంటి మార్పులు జరుగుతాయి? అసలు సితార అత్తగారు ఇంట్లో ఉండకుండా ఎందుకు తన పుట్టింటిలో ఉంటుంది అనేది తరువాయి భాగంలో చూద్దాం.